హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పాస్పోర్ట్ హోల్డ్ అని చెప్పేసి చాలా డేస్ నుంచి కూడా ఇక్కడ రోడ్డు పైన అంతా కూడా ఇలా బ్యానర్స్ అయితే అన్నీ కట్టేసి ఉన్నారనమాట. అది ఏంటి అని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం, ఎలా ఎంట్రీ వెళ్ళాలని చెప్పేసి. ఒకసారి ఈవినింగ్ అయితే ఇక్కడ ఇదంతా కూడా మా అపార్ట్మెంట్కి దగ్గరలో అనమాట, మా కమ్యూనిటీకి. సో పార్క్ అయితే ఉంటుంది, గ్రౌండ్ కూడా ఉంటుంది, ఒకసారి నేను చూపించాను. సో ఆ ప్లేస్లోనే ఇదంతా కూడా అరేంజ్ చేశారు. ఇంటికి దగ్గరలోనే ఉంది కదా అని చెప్పేసి ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఎంట్రీ ఎక్కడి నుంచి ఉందని చెప్పేసి ఒకసారి కనుక్కొని అయితే మళ్ళీ మేము నైట్కి అయితే వెళ్ళామన్నమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కనుక్కొని నైట్ అయితే వెళ్ళాము. 8:30 అరౌండ్ అలాగే వెళ్ళాము. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది కూడా 9 o'clock. యాక్చువల్లీ ఇది వచ్చేసి పాస్పోర్ట్ టు ద వరల్డ్ అని చెప్పేసి అన్ని కంట్రీస్ కలిపి కొన్ని కంట్రీస్ని అయితే ఇక్కడ ఇన్వైట్ చేస్తారనమాట. లైక్ యాక్టివిటీస్, లైక్ మ్యూజికల్ పర్ఫార్మెన్సెస్ కానీ లేదా డ్యాన్స్ కానీ, సో అలాంటి వాళ్ళ కంట్రీకి సంబంధించి అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేయడానికి అయితే ఈ విధంగా అయితే ఇన్వైట్ చేశారు. ఆ విధంగా 4 కంట్రీస్ అయితే ఇక్కడికైతే వచ్చారనమాట. అందులో మన ఇండియా కూడా ఉంది. మేము వెళ్ళే రోజు అయితే ఇండియా అయితే కండక్ట్ అయితే చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి నడుచుకుంటూనే వచ్చాము. ఇంకా సో మళ్ళీ పార్కింగ్ ఇష్యూస్ అవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి, బట్ వచ్చిన తర్వాత అసలు పబ్లిక్కి కానీ ట్రాఫిక్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ప్లేస్లో కూడా అయితే సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు. సో ప్రతి ఒక్క పోలీస్ కానీ అక్కడైతే కొంతమంది అయితే పెట్టారన్నమాట. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సెక్యూర్గాను ప్రతి చోట కూడా అన్ని ప్లేసెస్లో కూడా అవైలబుల్గా ఉండేలాగా ప్రతి ఒక్కరైతే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నారు. హెల్ప్ చేయడానికి కానీ, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ. సో ఎలాంటి ఇబ్బంది పడకుండా పబ్లిక్ అయితే మొత్తానికైతే ఇక ఫ్రీ ఎంట్రీ కాబట్టి మేము లోపలికైతే వెళ్ళిపోయాము. సెక్యూరిటీ కూడా ఉంటుందన్నమాట, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఎంటర్ అవ్వగానే ఇక్కడ బంగ్లాదేశ్కి సంబంధించి ఇలా ఒక అయితే పెట్టారన్నమాట. ఇక్కడైతే ఇంకా మనకు తెలిసిందే కదా, ఏదైనా ఎక్కడైనా కండక్ట్ చేస్తే అక్కడ అన్ని కూడా స్టాల్స్ అయితే ఉంటాయి. ప్రతి కంట్రీకి సంబంధించిన స్టాల్స్ అయితే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ కానీ, క్లోత్ కానీ, సో జ్యువెలరీ కానీ ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడైతే కుండ మీద ఈ విధంగా అయితే కలర్ఫుల్గా ఇదైతే ఆర్ట్ అయితే వేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే గాంధీ తాత లాగైతే కూర్చొని ఈ విధంగా అయితే అందరికీ బాగా టాటా అయితే చెప్తున్నారన్నమాట. నేను పిక్ కూడా తీసుకున్నాను ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఇంకా షాప్స్ అనమాట. ఫుడ్ ఐటమ్స్, టీ, కాఫీ, ఇంకా జ్యువెలరీ ఐటమ్స్, గ్రోసరీ ఐటమ్స్, రకరకాల అన్నీ కూడా స్టాల్స్ అయితే పెట్టారనమాట స్టార్టింగ్లోని. ఇంక ఈ విధంగా మధ్య మధ్యలో అయితే ఇలా యానిమల్స్ తోటి లైటింగ్స్ అయితే పెట్టారు. పిల్లలకైతే చాలా బాగా అట్రాక్ట్గా ఉంటారు కదా అని చెప్పేసి ఇదంతా కూడా చాలా పెద్ద గ్రౌండ్ అనమాట ఇక్కడ పార్క్లో అయితే. ఈ గ్రౌండ్ అంతా కూడా అక్కడ లాస్ట్లో లైటింగ్ కనిపిస్తుంది కదా, అదే అనమాట ఇక్కడ స్టేజ్. ఇదంతా కూడా అక్కడ స్టెప్స్ అన్నీ కూడా ఉన్నాయి. జనాలు అందరూ కూడా అక్కడ కూర్చున్నారు. స్టేజ్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే అక్కడ ఎంట్రీ ఉందో లేదో తెలియదు. సో అందుకే మేము గ్రౌండ్లోనే నిలబడి అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా జిమ్ని వెళ్ళి కనుక్కోమంటే అస్సలు అయితే వెళ్ళి కనుక్కోవట్లేదు. ఇంకా నేనే వెళ్ళి ఎవరినో ఒకరిని కనుక్కున్నాను. సో లోపలికైతే ఫ్రీ ఎంట్రీ అని చెప్పారు. లోపలికైతే వెళ్ళాము. మనం కూర్చొని చూడాలి అనుకుంటే అక్కడ స్పెషల్గా అయితే చైర్స్ అయితే వేసి ఉంటారనమాట. దానికైతే ఛార్జ్ అయితే చేస్తారు 100 రియాల్. ఆ విధంగా అది VIP సంబంధించింది అనమాట. సో అక్కడైతే ఇంకా మేమైతే ఇక్కడ నించొని దగ్గరగా స్టేజ్కి దగ్గరగా అయితే నించొని చూసాము. ఇక్కడ అన్ని కూడా స్టార్టింగ్లోనే ఇంకా మ్యూజికల్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు అంతే. అంటే లైవ్ సింగింగ్ అయితే ఉంటుందన్నమాట. సింగర్స్ అయితే వస్తారు, వాళ్ళైతే పాటలు అయితే పాడుతూ ఉంటారు. ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా కూడా ఫస్ట్ అయితే యాంకర్స్ అయితే ఉండాలి కదా, దానికి సంబంధించిన మనకి ప్రోగ్రామ్కి సంబంధించిన ఎంట్రీ ఇవ్వడానికి. సో ఈ విధంగా అయితే ఇక్కడ కూడా ఒక ఇద్దరు యాంకర్స్ అయితే వచ్చి ఫస్ట్ Are you ready to party with me? Let's get it started. స్టార్టింగ్లో అయితే ఇలా సాంగ్స్ అయితే పెట్టి ఒక ఆవిడైతే ఈ విధంగా అయితే మంచిగా బాగా అందరికీ జోష్ పెంచడానికి ఈ విధంగా అయితే సాంగ్స్ అయితే ప్లే చేసింది అనమాట. దాని తర్వాత సింగర్స్ అయితే వచ్చి పాటలు అయితే పాడారు. पीछे वाले चलो एंट्री करने से वही गेम खेलते हैं। चलो ठीक है। This is our cover. एक बार पंजाबी मेरे लिए हाथ खड़े। और बल्ले बल्ले। What? Seriously? क्या? അടിപൊളിയാണ് കേട്ടോ, ഒരു രക്ഷയില്ല, ഭയങ്കര എനർജി. Now you know what is the difference. നമുക്ക് കിട്ടുന്ന സന്തോഷം എനർജി നിങ്ങളിൽ നിന്നാണ്. താങ്ക് യു സോ മച്ച്. సాంగ్స్ అయితే పాడారనమాట.
ఇలా అయితే కొన్ని సాంగ్స్ అయితే పాడారు. ఇంకా మేము పడుకుంటే ఒక 1 అవర్ ముందు ఎర్లీగా వెళ్ళాము. సో అక్కడ నుంచోడానికి మేమైతే చాలా సేపు టైర్డ్ అయితే అయిపోయామన్నమాట. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఓపిక లేక ఇదే ఉంటుందని చెప్పేసి. చూసారా బయట కూడా ఎంత జనాలు అయితే ఉండి అక్కడ వెయిట్ చేసి చూస్తున్నారో. గ్రౌండ్లో కూడా అయితే ఇక్కడ అంతా పార్క్లో అంతా కూడా కూర్చొని అయితే చూస్తున్నాను అనమాట. ప్రతి ప్లేస్లో అయితే స్క్రీన్స్ అయితే ఉన్నాయి, క్లియర్గా అయితే కనిపిస్తుంది. సాంగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత డాన్సర్స్ అయితే వెళ్తున్నారు. ఇప్పుడైతే డాన్స్ ప్రోగ్రామ్ ఉందేమో, ఇంకా కొద్దిసేపు అయితే వెయిట్ చేసింటే బాగుండు, డాన్స్ కూడా చూసేవాళ్ళం అనిపించింది. ఇక్కడ అన్ని స్టేట్కి సంబంధించిన కూడా ఈ విధంగా అయితే డ్రెస్సెస్ అయితే వేసుకొని డాన్స్ అయితే ప్రోగ్రామ్ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట. వాళ్ళకి చూసారా సెక్యూరిటీ అయితే ఎంత విధాలు అయితే తీసుకొని వెళ్తున్నారు, ఫుల్ సెక్యూరిటీ తోటి. చాలా సెక్యూర్గా ఉంటుందన్నమాట ఈ ప్లేస్లో. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే అస్సలు లేకుండా కూడా ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసినా కూడా ఇలాగే ఉంటుంది. ఇంత పబ్లిక్లో కూడా అసలు ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చాలా బాగా అయితే నీట్గా కండక్ట్ చేశారు అనిపించింది. అప్పుడప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెడితే వర్క్ చేసే వాళ్ళకి కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈవెంట్. మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్లు అయితే షేర్ చేయండి. నేను లైవ్లో ఉండి కూడా ఎంజాయ్ చేశాను కాబట్టి నాకు సూపర్గా నచ్చింది. సో ఇంతే ఈ వీడియో ఎంటర్టైన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.